హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు అయినటువంటి డీఏలు గానీ, ఐఆర్ ప్రకటన, పీఆర్సీ ఇంప్లిమెంటేషన్, ఇతర పెండింగ్ సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాల్సిందే. మరి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, చర్చలు, ఆందోళనలు మరియు ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఐఆర్, పీఆర్సీ మరియు ఇతర సమస్యలపై చర్చలు జరగాల్సిందే అని ఉద్యోగ సంఘాలు హితవు పలికాయి. వీటిపై సరైన చర్యలు తీసుకోకపోతే రెడ్ బుక్ తరహాలో తమ ఇబ్బందులను పెట్టిన వారికి వారి వివరాలను సేకరించి భవిష్యత్తులో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెడ్ బుక్ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్ బుక్ అనేది కొత్త చర్చనీయాంశంగా మారింది. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఈ వ్యవహారాన్ని తెరపైకైతే తెచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ విధానాన్ని అనుసరించాలని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు పెరిగినట్లు, ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ విషయంలో ప్రభుత్వ చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాల ఆరోపణలు. ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామరెడ్డి తన ప్రకటనలో ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉద్యోగుల వేధింపులు. ప్రభుత్వం ముఖ్యంగా మంత్రులను, ఉద్యోగులను టార్గెట్ చేస్తూ హెచ్చరిస్తున్నారని చెప్పారు. గ్రామ సచివాలయ సమస్యలు. వందలాది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, వారి పనిపై అవసరమైన ఒత్తిడి పెడుతున్నారని అయితే పేర్కొన్నారు. విధానాల విస్మరణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐఆర్ ఇస్తామని, వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం అందిస్తామని చెప్పినా ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. ఇకపోతే విషాదం. ప్రభుత్వ వేధింపులను తట్టుకోలేక 5గురు ఉద్యోగులు ఈ మేరకు ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారన్నమాట. ప్రధాన డిమాండ్లు. ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను స్పష్టంగా ఉంచాయి. పీఆర్సీ అమలు. ఉద్యోగులకు న్యాయం చేసేలాగా పీఆర్సీపై తక్షణ నిర్ణయం. డీఏ బకాయిల క్లియర్. పెండింగ్ డీఏ, ఐఆర్ చెల్లింపులు వెంటనే విడుదల చేయడం. సచివాలయ ఉద్యోగుల సమస్యలు. షోకాజ్ నోటీసులు ఉపసంహరణ, వారి సమస్యల పరిష్కారానికి చర్చలు. పెన్షన్ పంపిణీ విధానం. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే విధానంపై స్పష్టత ఇవ్వడం. కాకర్ల వెంకట్రామరెడ్డి వ్యాఖ్యలు. వెంకట్రామరెడ్డి వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చకైతే దారితీశాయి. అయితే ఆయన చెప్పినట్టు ఉద్యోగులను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రెడ్ బుక్లో రాసుకుని భవిష్యత్తులో మూల్యం చెల్లించుకునేలా ఉండాలి. సమగ్ర చర్చల అవసరం. ఉద్యోగ సమస్యలను సత్వర పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఉద్యోగ సంఘాలతో సమగ్ర చర్చలు జరపాలని ఉద్యోగ సంఘ నాయకులు కోరుతున్నారు. ఉద్యోగుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని అన్ని సమస్యలకు సరైన పరిష్కారం కనిపెట్టాలని వెంకట్రామరెడ్డి సూచించారు. ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య నడుస్తున్న ఈ వివాదం త్వరగా పరిష్కారమైతే అది రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలకు ఆర్థిక, సామాజిక భద్రతను అందించే పటిష్ట చర్యగా నిలుస్తుంది. ఇతర సమస్యలు ప్రాధాన్య క్రమంలో పరిష్కరించకపోతే ఈ విధానం మరింత తీవ్ర స్థాయికి చేరుకోవడం ఖాయం. ప్రభుత్వం నిష్కర్షతో ముందడుగు వేయడం అవసరమని అయితే చెప్తున్నారు.